ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవ్వడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9866643482. మేషరాశి వారు జాగ్రత్త. ఫిబ్రవరి 14, 15, 16 తారీఖుల్లో మీరు ఎప్పటి నుండో దాచిపెట్టిన రహస్యం బయటపడబోతుంది. వెంటనే తెలుసుకొని జాగ్రత్త పడండి. మేషరాశి వారికి జరగబోయేటటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో, ఏ రహస్యం బయటపడబోతుందో, ఏ విషయాల్లో వీరైతే జాగ్రత్తగా ఉండాలో, మేషరాశి వారి యొక్క శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కనుక, ఇంతవరకు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ముఖ్యంగా ఈ రాశి వారిది అగ్నితత్వం అనే చెప్పుకోవాలి. మేషరాశి వారు దూకుడు స్వభావంతో ఉంటారు. వీరి నిర్ణయాలు మొండిగా ఉంటాయి. కఠినమైన స్వభావాన్ని కలిగి ఉంటారు. ఈ రాశి వారిని చూస్తే గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కానీ ఈ రాశి వారు ఎంత మంచివారంటే, మిగిలిన అన్ని రాశుల్లోకెల్లా సున్నితమైన మనస్సున్నవారు ఈ రాశివారు. బయటికి మాత్రం వీరు కనపడేది చాలా మొండితనంగా, గంభీరంగా కనిపిస్తూ ఉంటారు. కోపంతో కనిపిస్తూ ఉంటారు. అగ్నితత్వం ఉన్నవారు కాబట్టి ఈ రాశివారు చేసే పని కఠినంగా కనిపిస్తుంది. కఠినమైన ముఖంతో అలాగే చల్లని మనసుతో చేసే పనులు వీరు చేస్తూ ఉంటారు. కానీ వీరిని ఎవరు కూడా అర్థం చేసుకోరనే చెప్పాలి. ఏది చెప్పినా కూడా వీరికి ఎదిరించి మాట్లాడతారే తప్ప వీరి మనసులో ఉన్న మాటని ఎవరూ కూడా అర్థం చేసుకోరు. వీరు ఒక్కొక్కసారి ఒంటరితనాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. చుట్టూ అందరూ ఉన్నా కూడా ఎవరు నన్ను అర్థం చేసుకోవట్లేదు అన్న భావన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది. వీరు దానగుణం కలిగిన వారు. ఈ రాశి వారు చాలా ప్రత్యేకమైన వారు. ఈ రాశి వారికి సంబంధించిన ప్రతి విషయం కూడా భగవంతుడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో చేస్తూ ఉంటాడు. కానీ వీరైతే దాన్ని గమనించుకోలేక నాకే ఎందుకు ఇలా జరుగుతుందని ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ రాశి వారు 2025 ఫిబ్రవరి 14, 15, 16 తారీఖుల్లో వీరైతే కనుక ఎప్పటి నుంచో దాచిపెట్టిన ఒక నిజమైతే బయటపడబోతుంది. ఆ రహస్యం మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా మీరైతే ఇప్పటి వరకు దాచిపెట్టగలిగారు. ఇప్పుడైతే కనుక ఒక సంఘటన ద్వారా, ఒక వ్యక్తి ద్వారా మీకైతే కనుక కుటుంబంలో ఈ విషయం తెలియబోతుంది. మీరు దాచిపెట్టిన ఈ రహస్యం కారణంగా మీ జీవిత భాగస్వామి ఒకంత దుఃఖానికి, బాధకి, ఒత్తిడికి లోనయ్యే పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. ఎందుకంటే కనుక మీ జీవిత భాగస్వామికి అలాగే మీ కుటుంబ సభ్యులకు మీరైతే కనుక ఇంతవరకు ఈ విషయాన్ని చెప్పలేదు. వారు బాధపడతారనో లేదంటే వారు అర్థం చేసుకోలేరనో మీరైతే ఈ విషయాన్ని దాచిపెట్టారు. అటువంటి ఒక నిజమైతే ఇప్పుడు బయటకు పడబోతుంది. ఎందుకంటే కనుక మీరు ఎదుటివారికి, మీ స్నేహితులకు కానీ, మీ బంధువులకు కానీ, మీ ఉద్యోగ స్థలంలో కానీ, మీ తెలిసిన వ్యక్తులకు కానీ మీరు కనుక ఆర్థికంగా సహాయం చేసి ఉంటే ఆ సహాయం మీ కుటుంబ జీవితంలో కానీ, మీ జీవిత భాగస్వామి కానీ తెలియకూడదని దాచిపెట్టారు. లేదా షూరిటీ సంతకాల ద్వారా కానీ, మధ్యవర్తిత్వంగా కానీ ఎవరికైనా ధన సహాయం చేసి ఉంటే ఆ విషయాన్ని మీరు దాచిపెట్టారు. ఇటువంటి సంబంధమైన ఆర్థిక విషయాలు మీరైతే కుటుంబ సభ్యులకు చెప్పకుండా దాచిన కారణంగా ఆ రహస్యమైతే ఇప్పుడు బయటపడబోతుంది. వారికి తెలియకుండా మీరు చేసిన ఈ పనికి వారు ఎంతగానో బాధపడతారు. కుటుంబ జీవితంలో చిన్నపాటి కలహాలు అలాగే వివాదాలు చోటు చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ చర్చలతో, వివాదాలతో సమస్యని పెద్దదిగా చేసుకోకుండా మీరు ఎందుకు ఇలా చేశారో, అప్పటి మీ పరిస్థితులు ఏమిటో మిమ్మల్ని అర్థం చేసుకునే రీతిగా సున్నితంగా కూర్చుని చర్చించుకుంటే గనక సమస్య పరిష్కారం అవుతుంది. వారు కూడా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. ఇక మరెన్నడూ కూడా ఇటువంటి పరిస్థితులు చోటెత్తకుండా మిమ్మల్ని అయితే వారిస్తూ ఉంటారు. ప్రతి పనిలోనూ మీరు ఎదుటివారితో స్నేహంగా ఉండి వారికి సహాయం చేసి మీరు ఇబ్బంది పడిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అటువంటి కారణం చేతే కుటుంబ సభ్యులు మిమ్మల్ని ఇటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవద్దని పదే పదే వారిస్తున్నా కూడా మీరైతే సహాయం చేయకుండా ఉండలేకపోతారు. మీకున్న ప్రేమాభిమానాలు, మీకున్న మంచితనం కారణంగా ఎదుటివారు కష్టమంటే అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలుసుకోకుండానే, పూర్తిగా వినకుండానే మీరైతే కనుక సహాయం చేయడానికి సిద్ధపడతారు. వారు మిమ్మల్ని మోసగించి తర్వాత మిమ్మల్ని చిక్కుల్లో పడేసే ప్రమాదాలు మీకు అనేక మార్లు ఎదురయ్యాయి. కానీ మీరు పదే పదే ఇటువంటి పనులు చేయడం ద్వారా మీ కుటుంబ సభ్యులు మీ పైన ఒకంత కోపానికి గురవుతారు. ఇక
మీకైతే కనుక చూసుకున్నట్లయితే మిగిలిన అన్ని రంగాల్లో ఉన్నవారికి మిశ్రమమైన ఫలితాలైతే కనిపిస్తున్నాయి. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీల్లో ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగార్థులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగ విషయంలో శాలరీ ప్యాకేజ్ విషయంలో సంతృప్తికరమైన సమాధానం అయితే మీకు ఇప్పుడు లభించే అవకాశం కనిపించడం లేదు. మిశ్రమమైన ఫలితాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారు విదేశీయానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడైతే అనుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. శివారాధన వీరికి చక్కటి ఫలితాన్ని కలగచేస్తుంది. అలాగే లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ఆర్థికమైన పరిస్థితులు అన్నీ కూడా చక్కబడి ధనప్రాప్తి కలుగుతుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.